తన పాలనలో ల్యాండ్, శాండ్, మైను, వైను, గాంజా, డ్రగ్స్ మాఫియాలన్నింటినీ కూడా పెంచి ఈ రాష్ట్రంలో కోట్లు సంపాదించేసినావు. ఒక అరాచకాన్ని సృష్టించేసినావు. నీ అరాచకం వల్ల, నీ దొంగ లిక్కర్ వల్ల దాదాపు 4,000 మంది మహిళలు తాలిబొట్లు పోగొట్టుకున్నారు. నీ లిక్కర్లో 3,500 కోట్లు కుంభకోణం చేసినావని చెప్పి ఈడీ, సిఐడి ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ సొమ్మంతా ఒక అక్రమార్జన చేసి ఎన్నికల్లో పంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇంకా ప్రజల్లోకి వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉండవు. తల్లి చెప్పింది తప్పంట, చెల్లి చెప్పింది తప్పంట, సిబిఐ ఛార్జ్షీటు తప్పు, ప్రతిపక్షాలు మిగతా రాజకీయ పక్షాలు మాట్లాడేది తప్పు. తన నేరాలు ఘోరాలు చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా తప్పంట. తాను చెప్పిందే నిజమంట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్మిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నిన్ను నమ్ముతారు? అయిపోయింది, నీ టైం అయిపోయింది. నిన్ను నమ్మే రోజులు పోయినాయి. నీకు రేపు ఎన్నికలు జరిగితే 2029లో 11 సీట్లు కాదు, పులివెందలో గెలవడం కూడా నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క సీటుకు కూడా పరిమితం కావు. ఇదే ప్రవర్తన ఉంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. చెల్లెళ్లకు భరోసా ఇవ్వలేని నాయకుడు రాష్ట్రానికి ఏ విధంగా భరోసా ఇస్తాడు? ధ్వంసం చేసేసినాడు రాష్ట్రాన్ని. ఈ దేశంలో అత్యధికంగా 5 సంవత్సరాల పరిపాలనలో హయ్యెస్ట్ అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఆ అప్పులని చేసి, ఆ అప్పులను అక్రమ సంపాదన చేసి, దాని బ్యాక్డోర్లో లిక్కరు అన్ని మాఫియాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఆర్థికంగా గట్టెక్కించే ప్రానికి ఇన్ని కష్టాలు పడుతున్న ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు, మీ పార్టీ వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉంటారు. మీ విష ప్రచారాన్ని, మీరు మాట్లాడే మాటలను ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు, నమ్మే పరిస్థితుల్లో లేరు, మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది.